అంటే ఈ డిక్లరేషన్ సంబంధించి హామీలలో ప్రతి పార్టీ కూడా హామీలు ఇస్తారు, అందులో సగం నెరవేర్స్తారు, సగం నెరవేర్చారు. అలాంటి బీఆర్ఎస్ టైంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకు చెప్పుతో సమాధానం చెప్పాలి. నేను ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా అంటే సిగ్గుశరం ఉన్నోడు ఎవడు మాట్లాడు. 1976 నుండి మేమందరం కూడా ఆ రోజు మేము 1980 నుంచి మాకు పైన ఉన్నట్టు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అదే బెల్లానాయక్ గారు ఉన్నారు. బెల్లానాయక్ గారు లంబాడి హక్కుల పోరాట సమితి మా రోజు వీరాజన్న గారితో ఇది చేసుకొని ముందు ఉద్యమం నడిపిండు. దేని కొరకు నడిపిండు? లంబాడి హక్కుల పోరాట సమితి యొక్క లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సన్నాసులకు తెలవాలి కదా లక్ష్యం ఏంటి. 50 ఏళ్ల పాటు కొట్లాడిరు మా వాళ్ళు. దేని కొరకు? మా తాండాలో మా రాజ్యం కావాలి, మా తాండాలో మా రాజ్యం కావాలని. మా తండాలు అన్ని కూడా గ్రామ పంచాయతీలుగా చేయమని చెప్పిండు. మేమెంతో మాకంత జనాభా కావాలని చెప్పి 2-3 కిలోమీటర్లు నెత్తి మీద బిందె ఎత్తుకొచ్చి నీళ్ళు ఎత్తుకొస్తున్నాం, స్వచ్ఛమైన తాగునీరు లేవని అడిగిరు. తాగునీరు ఇవ్వలేదు వీళ్ళు, తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, రిజర్వేషన్ ఇవ్వలేదు, వీళ్ళు తండాల గ్రామ పంచాయతీ చేయలేదు. ఒకవేళ మాలాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ చదువుకుంటున్న సమయంలో మేము కానీ బెల్లెనాయక్ గారు కానీ లేకపోతే శివలాల్ సేన కానీ లేకపోతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానీ లేకపోతే గిరిజన విద్యార్థి సంఘాలు కానీ అన్నీ కూడా అన్ని రకరకాలుగా వివిధ ఎవరి పంతాలో వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు? మాకు ఈపుల పైన లాఠీ దెబ్బలే కొట్టిరు కానీ మాకు ఎక్కడ కూడా మా తండాలకు గ్రామ పంచాయతీలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ. మాకు నీళ్ళు ఇవ్వలేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు, విద్య కల్పించలేదు, మేమెంతో మాకంత జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి కేసీఆర్ గారు ఏం చెప్పిండు అని అంటారు మీరు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే చేసిన గొప్ప పని 3300 తండాలను గ్రామ పంచాయతీ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఈ సన్నాసులకు తెలియదా? 3300 తండాల గ్రామ పంచాయతీలు చేసిండు. 2019 నాటికి మా లంబాడీల జనాభా అంటే ఆదివాసీ గిరిజనుల జనాభా 10.31, భద్రాచలం 7 మండలాలు పోయిన తర్వాత మేము 9.31 ఉన్నామని చెప్పేసి మా రిజర్వేషన్ ని 6% ఉన్న రిజర్వేషన్ ని 10% చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. 4.5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఇన్ని చేసిన ఈ కొడుకులకు చెప్పమని చెప్పి ఏం చేసినామని ఈ బుద్ధి లేని సన్నాసులకు చెప్పమని చెప్పండి. ఇంకా చెప్తా మీకు, ఇంకా చాలా. గిరిజనులకు గురుకులాలు పెట్టిండు. ఎలాంటి గురుకులాలు పెట్టిండు? బ్రహ్మాండమైన గురుకులాలు. ఒక మాట చెప్తాం మీకు, అదే గురుకులంలో చదివినటువంటి మాలావత్ పూర్ణ ఈ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అదే గురుకులాల్లో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు మా వాళ్ళు ఐఏఎస్లుగా, ఎంబీబీఎస్లుగా, ఐఐటిఎన్లుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో పోయి ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు. ఇతర దేశాల్లో చదివే వారికి కూడా వాళ్ళు ఏం చేసిరు అన్నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు? అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ పేరు మీద స్కాలర్షిప్స్ ఇచ్చారు. 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు. వీళ్ళకి ఏం బుద్ధి ఏమైందండి? వీళ్ళకు ఏం రోగం వచ్చింది వీళ్ళకి పనిచేయడానికి? ఏం 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 చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి. 2.5 ఏళ్లలో ఒక్క తండాకు రోడ్ వేసిర్రా? ఒక్క విద్యానన, ఒక్క గురుకులాలను ఏర్పాటు చేసిర్రా? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న ఏర్పాటు చేసిర్రా? ఒక్క తాండాలో ఒక ఆరోగ్య కేంద్రాలన్న ఏర్పాటు చేసిర్రా? ఒక్క తాండాకు కనెక్టివిటీ రోడ్ వేసిర్రా? మీరు చేసిందేంది? మీకు బుద్ధి జ్ఞానము సిగ్గుశరం లేదా? లంబాడి ప్రజలు చీ కొడతా ఉన్నారు. ఒక మాట చెప్తా మీకు, లంబాడి ప్రజలు ఆ రోజు బస్సు యాత్ర చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి బస్సు యాత్ర గాంధీ భవన్ దగ్గర ఉండగానే గాంధీ భవన్ దగ్గరనే మా వాళ్ళు నిరసన తెలిపారు. గాంధీ భవన్ దగ్గరనే మీ బస్సు యాత్ర వద్దురా బాబు, మాకు మీరు వద్దు అని చెప్పేసి ఆ బస్సు యాత్రను పోలీసులు బలవంతంగా చేసి మా వాళ్ళని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి ఇట్లా హైదరాబాద్ దాటలేదో కడతాల్లో పట్టుకున్నారు మా వాళ్ళు. బిడ్డ మీరు రావడానికి అవకాశమే లేదు, మీరు వెనక్కి పోవాలి, గో బ్యాక్ అని. కానీ సిగ్గుశరం లేకుండా ముందుకు సాగిరు.